ఏమాత్రం సిగ్గుమానం లేని, చీము రక్తము పౌరుషము లజ్జ లేనటువంటి బొక్కబోళ్ళబడి ఓడిపోయి, అంటే అది డబ్బాలాగా వాగుతున్న ఒక మహిళ. ఏం చెప్పాలి? అంతర్జాతీయ పాకీజా. మన 5G కాలంలో మనిషికో మాట రోజాకో దెబ్బ అనాలి. కాబట్టి రోజా గురించి మాట్లాడుకుందాం, ఈవెన్ నోటితోల గురించి మాట్లాడుకుందాం. అసలు సినిమా స్త్రీని చూస్తే, మాతృమూర్తిని మహిళను చూస్తే చేతులు జోడించి శిరస్సు ఉంచి నమస్కరించాలి అనిపించేటట్టు ఉండాలి. ఈమె మాత్రం చొప్పుతో దవడపళ్ళు ఊడగొట్టుకునేటట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఎన్నిసార్లు తిట్టినా మళ్ళీ మళ్ళీ వచ్చి కెలుకుతూ ఉంటుంది. జెండా కూలీలా? మరి ఆ జెండా కూలీలే నీలాంటి సొల్లువాగుడు డబ్బావాగుడు వాగిన వాళ్ళను తంతే ఎట్టబడిపోయారో తెలీదు. గేటు తాకడానికి రానివన్నటువంటి కోతల రాయిళ్ళు నీలాంటి డబ్బాగాళ్ళంతా జెండా కూలీలు తంతే ఎక్కడున్నారో గేటు తాకడానికి కాదు, చూడడానికి కూడా రాలేకపోయారు. అది జెండా కూలీల యొక్క గొప్పతనం. పోతే ఈమె మాటకు ముందు ప్యాకేజీ, నువ్వు అందరినీ ఏదో నలుగురు వేసుకొని ఆఖరికి బ్రోకరేజ్ చేసుకుంటూ టీటీడీ టికెట్లు అమ్ముకుంటున్నామని ప్రపంచం అంతా మాట్లాడుకుంటూ ఉంటే, మాటకు ముందు ఈమె 1/2 కేజీ మేకప్ వేస్తే కానీ ఈమె ముఖాన్ని ఫలానా అని గుర్తుపట్టలేని ఈమె పరిగెత్తుకుంటూ వచ్చి మా నాయకుడిని, మా జన సైనికుల్ని, మా జెండా గురించి మాట్లాడుతుంది. ఏం మాట్లాడండి? సిగ్గు సమాజంలో నీకు ఏమనుకుంటున్నారని కూడా కొంచెం కూడా ఉండదా మీకు? రోజా గారు, మీరు ఆయన ఎవరో ప్రపంచం నీ గురించి ఎలా మాట్లాడుతున్నా ఒక చిన్న ఎగ్జాంపుల్, ఎంత పొడుగు లేదు కానీ కొన్ని కోట్లాను కోట్లున్నాడు. ఆయన ఎవరో ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నాడు. ఏమన్నాడు ఆయన? రోజా సువాసన ఇస్తుంది కానీ నోరు తెరిస్తే ఈ రోజా గబ్బు అన్నాడు. ఆయన ఇంకొక ఆయన కేఏ పాల్, పందిలాగా ఉంటుంది, పిచ్చి కుక్క అరిచినట్లు అరుస్తుంది అంటారు. వాళ్ళందరికీ ఎందుకు ఆన్సర్ ఇలా? మేము కూడా ఆ దారిలో పోలా, ఎందుకంటే నువ్వు బాధపడతావని కాదు, పంది బాధపడుతుందేమో అని. అలాగే స్వయంగా నీ మీద గెలిచిన భానుప్రకాష్ రెడ్డి, ఆయనకి ఆన్సర్ ఇవ్వమ్మా. ఆమె రోజా హీరోయిన్కి తక్కువ, వ్యాంప్కి ఎక్కువ అంటున్నాడు. 2000 రూపాయలు ఇస్తే ఏ పనైనా చేసేటటువంటి రోజా 2000 రూపాయలు బ్రోకరేజ్ ఇస్తే చాలు అని మాట్లాడుతున్నాడు ఆయన, మేం కాదు. మరి వాళ్ళకి ఆన్సర్ ఇవ్వు. మాటకు ముందు వచ్చి మా నాయకుడు ఆ జెండా అంట, జెండా గురించే మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ అనే మా నాయకుడి యొక్క సలసల కాగుతున్న రక్తంలో నుంచి పుట్టిన జెండా మాది, జనసేన జెండా. పేదరిక నిర్మూలన, ప్రజా సమస్యల పరిష్కారం మా అజెండా. మరి మీ జెండా ఏంది? మీ జెండా తెలుసా నీకు? మీ జెండా గురించి మమ్మల్ని జెండా కూలీలు అంటున్నాం. మీ జెండానే పుట్టుకే శివకుమార్ ఆయన దగ్గర పెరుక్కున్నటువంటి జెండా. మీ జెండానే 420. మీ అజెండా, ముఖ్యంగా నీ అజెండా, ఎక్కడ స్వీట్ ఉంటే అక్కడికి వెళ్ళి సపరించుకోవడం. మరి మోస్తున్నారు ఎవరి జెండాలు? ఎవరి జెండా మోస్తున్నారు? సిబిఎన్ గారిది మోసావు, అదే తెలుగుదేశం జెండా నువ్వే మోసావు. మళ్ళీ అక్కడి నుంచి వచ్చి రాజశేఖర రెడ్డిది మోసావు, కాంగ్రెస్ జెండా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిది మోస్తున్నావు, వైసీపీ జెండా. సిగ్గు ఎవరికి లేదు, మానం ఎవరికి లేదు. అంటే నువ్వు రోజుకొక జెండా మోస్తూ మమ్మల్ని మా జెండా గురించి, మా అజెండా గురించి నీ నోటితో మాట్లాడడం ఏంది? ఏమన్నా కొంచెమన్నా చీము రక్తం ఉందా? ఎంతసేపు మీ ఇష్టం ప్రకారం మీది 420 అజెండా, జెండా 420, అన్నీ అదే. ఇన్ని విషయాలు పెట్టుకొని నిద్ర లేస్తే ప్యాకేజీ అని లేకుంటే ఇంకోటని వస్తే ఈసారి ఖచ్చితంగా మా వీర మహిళల చేతిలో
నీ పళ్ళు ఊడక తప్పదు. జాగ్రత్త. నువ్వేమన్నా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే అయిపోద్దులే అంటున్నావు. మళ్ళీ వచ్చి ఒక చిన్న దేవర దున్నపోతో లేకుంటే ఒక ఏనుగు పిల్ల వచ్చినట్టు కూర్చొని టీవీల ముందు నన్ను తిట్టారు, మా పిల్లల్ని తిట్టారు, సెల్వమణిని తిట్టారు. ఎవరినైనా తిడతారు. నీ నోరు నువ్వు అదుపులో పెట్టుకో. ఈరోజు సాక్షి ఛానల్లో నిన్న ఇద్దరు తాలింపుగాళ్ళు కూర్చొని, ఏంటి సార్ ఇది అనొచ్చు, నిజంగా తాలింపుగాళ్ళే. ఎందుకంటే గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం వాళ్ళకు అది ఉండాలి. లేనప్పుడు మేము కూడా ఇలాగే మాట్లాడతామని తెలియాలి. ఈ తాలింపుగాళ్ళు ఇద్దరు కూర్చొని సాక్షి ఛానల్లో పులిహోర కలుపుతున్నారు. ఒకడేమో ఈశ్వరని యాంకరో మాంత్రికుడో తెలియకుండా ఒకతను కూర్చోంటాడు. తిప్పండ్రా బండ్లు, తీయండ్రా బండ్లు, కొట్టండ్రా డప్పులని బొక్క బోళ్ళబడి మూలబడుకున్నటువంటి ఇతని దానికి కూడా కొన్ని సీట్లు పోయిట్టాయి అన్నమాట. అట్ట భజన కొట్టినటువంటి ఒక భజనపురుడు ఈశ్వరు. ఇంకొకరేమో ఆయన బై బర్త్ డిప్పమోహంతో పుట్టినటువంటి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ గారు. ఈయన ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే. మీరు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు. మీరు ఒక గౌరవ ఉప ముఖ్యమంత్రిని లేదంటే ఒక మంత్రిని ఏ విధంగా మాట్లాడాలో మీకు తెలియదు. పని చేయవయ్యా అని గెలిపిస్తే డెప్ప ముఖం పెట్టుకొని డెప్ప కటింగ్, ఇలాంటి మాటలు. అంటే మీకు కొంచెమన్నా సిగ్గు లేదా? ఒక ఎమ్మెల్యేగా ఉన్నావు. పవన్ కళ్యాణ్ గారు ఏం ప్యాంట్ వేసుకుంటారు, ఆయన ఏం డ్రాయర్ వేసుకుంటారు, ఏం అద్దాలు పెట్టుకుంటారు, ఏం కటింగ్ చేసుకుంటారు, సిగ్గు అనిపించడం లేదా? రేపు పొద్దున్నే మీ ఊర్లో ఎర్రగొండపాలెం ప్రజలు పోయినప్పుడు, అయ్యా మేము ఈ సమస్యను అడిగినాం, ఏం చేసినాం అని అడుగుతారా? లేకుంటే పవన్ కళ్యాణ్ గారు ప్యాంటు చూసినారా, పవన్ కళ్యాణ్ అద్దాలు చూసినారా అని అడుగుతారా? సిగ్గుండాలయ్యా కొంచెమన్నా. నువ్వేదో మాట్లాడుతున్నావు. వ్యవస్థలు, పోలీసు వ్యవస్థ, ఆ వ్యవస్థ, ఏ వ్యవస్థ, పంచాయతీరాజ్ వ్యవస్థలో పని చేయమని ఇచ్చారంట ఈయనకు. మరి నీకు సిగ్గుంటే నువ్వు హక్కు గురించి మాట్లాడేవాడివి. ఎర్రగొండపాలెం ప్రజలు ఎన్డీఏ గవర్నమెంట్కు 164 సీట్లు ఇచ్చిన పరిస్థితుల్లో కూడా, ఇంత ఎదురుగాలిలో కూడా ఆ ప్రజలు నిలబడి నిన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే, హక్కుల గురించి మాట్లాడే నువ్వు కనీసం నీ నాయకుడి యొక్క పర్మిషన్ లేకుండా ఆ ప్రజల యొక్క ఆశయాల కోసం అసెంబ్లీకి వచ్చే దమ్ముందా? నువ్వు మొదటిసారి ఎమ్మెల్యేవి. ఉందా దమ్ము నీకు? నీ హక్కు కాదా అది? నీ ప్రాథమిక హక్కు కాదా? నువ్వు మళ్ళీ సొల్లు కబుర్లు చెప్తున్నావు హక్కుల గురించి, వ్యవస్థ గురించి. మళ్ళీ పంచాయతీరాజ్ అంటావు. తెలుసా, ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ పంచాయతీరాజ్ మంత్రి చేయనటువంటి అద్భుతాలు పవన్ కళ్యాణ్ గారు చేస్తూ ఉంటే చూసి ఓర్చుకోలేక ఇలాంటి కారు కూతలు, సొల్లు కూతలు కూస్తున్నారు మీరు. మీలాంటి లఫంగి లత్కోరు మాటలు ఆపండి. ఎందుకంటే పంచాయతీరాజ్